జయ శ్రీరామ్ అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగున్నారని బాగుంటానని కోరుకుంటున్నాను. సో నిన్నంతా వ్లాగ్లో చూపించాను కదా, కొంచెం DIYs కొంచెం బాల్కనీ క్లీనింగ్స్ అని చేసుకుంటాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పిల్లలు వెళ్ళిపోయారు. పాపకి లంచ్ ఇవ్వాలి. అండ్ మార్నింగ్ నాదైతే హర్బల్ న్యూట్రిషన్ షేక్ స్టార్ట్ అవుతుంది. షేక్స్ తీసుకుంటున్నాను. మా వారికి కోసం ఉప్మా చేస్తున్నాను. ఇప్పుడు ఎంత చెత్తగా ఉందంటే ఇల్లంతా ఒకసారి లుక్ వేసుకోండి. నా కిచెన్ అంతా ఇలా అయిపోయింది. ఇప్పుడు అన్నీ నేను క్లీన్ చేయాలన్నమాట. కొన్ని ఉన్నాయి ఇంకా, ఇక్కడ కూడా అన్నీ తీసి పెట్టాను. సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కడుపులో ఏదైనా పడాక చూద్దాం. తీసేసుకొని దీంట్లో మనము గోధుమలు ఉన్నాయి కదా, ఇది నానబెట్టేసుకుంటాము. నానబెట్టేసుకొని రేపు మార్నింగ్ మనం వేసేద్దాం అనమాట. ఎందుకంటే మనకు టైం లేదనమాట. 7 days ఉంది. 7 daysలో నాకు ఇప్పుడు మొలకలు రావాలి. నిన్న రాత్రి వేద్దాం అనుకొని మర్చిపోయాను అనమాట. ఎలా వస్తుందో తెలీదు. నేనైతే నానబెట్టిస్తున్నాను, గోధుమలు అయితే నానబెట్టిస్తున్నాను. ఇంకో దాంట్లో మనకి నవధాన్యం కూడా ఉన్నాయన్నమాట. నేను కూడా కొన్ని వేసేసుకుందా. పెట్టేసుకొని ఒక 8 hours అయితే కట్టుకుంటున్నాం అనుకుంటా. తీసి మనం మట్టిలో వేసేసుకోవాలి. వేరేగా ఎందుకు చేశానంటే, ఒక దాంట్లో ఉట్టి గోధుమలే వేస్తాను అనమాట. ఒక దాంట్లో ఇంట్లో ఉట్టి గోధుమలే వేస్తాను. ఈ రెండింటిలో మిగతా వాటిలో వేరేవి ఈ చిన్న దాంట్లో నేను చూపిస్తాను ఎలా వేస్తాను అన్నది. చూడండి మీరు. ఇప్పుడు ప్రస్తుతానికి నానబెట్టేసుకున్నాము. 2 రాత్రి మనము వాటర్ తీసేసి వేసేసుకుని మట్టిలో వేసేసుకొని పెట్టేస్తే రేపు మార్నింగ్ నుంచి మనం దానికి వాటర్ చేస్తూ ఉంటే ఒక 9 రోజులు అట్లీస్ట్ నాకు 7 days అవుతుంది వచ్చేస్తుంది. మొలకలు అయితే చిన్న చిన్న మొలకలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో బాగా అనిపిస్తుంది. నేను లాస్ట్ టైం నేను చేసిన వీడియో లింక్ కూడా నేను దీంట్లో షేర్ చేస్తాను. చూడండి ఒకసారి ఎలా చేశాను. చాలా బాగా ఇలా ఇంతవరకు అమ్మవారికి ఇలా ఫోటోకి ఇంతవరకు ఇలా మంచిగా గ్రీన్గా ఇలా గ్రాస్ లాగా వచ్చింది. చాలా బాగా అనిపించింది. సో చూపిస్తాను, షేర్ చేస్తాను ఆ లింక్ కూడా. మీరు ఒకసారి చూడండి. అది కూడా ఉప్మా అయితే అయిపోయింది. వారికి ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ టమాటోస్ పెట్టేస్తాను చట్నీ కోసము. అండ్ బీన్స్ కర్రీ కూడా చేసేస్తాను. ఎందుకంటే నైట్ ఇంకా చాలా పని ఉన్నాయి కాబట్టి 2 కర్రీస్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ దాల్ తర్వాత లాస్ట్లో చేసుకున్నాను. అందుకే దీని తర్వాత ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలి. వర్క్ నాకు ఫాలోఅప్స్ ఉన్నాయి. కస్టమర్స్తో ఫాలోఅప్స్ చేసుకోవాలి. సో జిమ్ నుంచి వచ్చేసాను. ఇప్పుడు టైలర్ దగ్గరికి వెళ్తున్నాము. శారీస్ మా పాపది లెహంగా ఇవ్వడానికి వెళ్తున్నాం.
మా లూసీ చూస్తుంది, మా నన్ను తీసుకెళ్తున్నారా లేదా. లూసీ నో, లూసీ నో, లూసీ సరే తీసుకోండి. మా లూసీ వస్తుందంట. చేస్తావా వచ్చావా? అయ్యో వచ్చారు, అయ్యో వచ్చారు. బైక్ అక్కడ అడుగు అడుగు, బైక్ అక్కడ నేను వస్తా చెప్పు. తీసుకురాదానా పాపం. లీష్ వేసుకోపో, లీష్ తెచ్చుకో. గో అండ్ గెట్ యువర్ లీష్. గో గో వెళ్దాం, మార్చిపోతాం. నేను పట్టుకుంటా అక్కడ, నువ్వు పట్టుకో. పట్టుకుంటానా? వద్దు చల్ల చల్ల, లీష్ తెచ్చుకోపో, లీష్ తెచ్చుకో. మార్చిపోతాం. అవుటింగ్ లాగా ఉంటది కదా కదండి. పాపం చిన్న ప్రాణం, రోజంతా ఇంట్లోనే ఉంటుంది. తీసుకెళ్ళి వాకింగ్ తీసుకెళ్తాడులే. చూడు ఎట్లా. అడుగు అక్కని అడుగు. అక్క ప్లీజ్ అన్న, అక్క ప్లీజ్, ప్లీజ్ అక్క ప్లీజ్ ప్లీజ్. కరగట్లే అక్క. సరే నువ్వు వాకింగ్ ఏంటి, ఎక్కడ తీసుకెళ్తాను మమ్మీ అని తెలుసు. ఏం చేసుకోవచ్చు, లేపుతుంది కాలు. ఇప్పుడు లేపుతావు కాలు. అదే ఎందు కాలే ఫ్రిడ్జ్ జుమ్ముని వచ్చేసింది. అయిపోతుంది. పట్టట్లే కదా మాది పాపం. లూజ్ అన్నా చేయట్లేదు మీరు. దాని హెయిర్ అంతా పోతుంది. అంత పోతుందా? అక్కదా చెప్పు. అక్కరా నేనేం అల్లరి చెయ్యా, గుడ్గా లగుంటా చెప్పు. అక్కరా జల్దీరా, నేనేం అల్లరి చెయ్యను, గుడ్గా లగుంటా చెప్పు. మమ్మీ 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 సో టైలర్ దగ్గరికి కూడా అయిపోయింది, జిమ్ అయిపోయింది, టైలర్ దగ్గరికి అయిపోయింది. అండ్ ఇప్పుడు అన్నం పెట్టేశాను, కొంచెం రైస్ పెట్టేసుకున్నాను. కర్రీ వేస్తే మార్నింగ్ చేసిందే ఉంది. సో మా బాబు పకోడీ తీయడానికి వెళ్ళాడు. సో కొంచెం థర్స్డే కదా, సో నాన్ వెజ్ తినాం కాబట్టి వీళ్ళకి ఏంటో టెన్షన్ ఉంటుంది నాన్ వెజ్ లేకపోతే. బట్ యా కొన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు కొంచెం ఈ కింద క్లీన్ చేసుకున్నాము. తినేసిన తర్వాత కొంచెం ఒక 10 o'clock వరకు అలా పని చేసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ ఇలాగే వెళ్ళిపోతున్నాయి రోజులంతా. కింద ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే నాకు ఈ గూడు కూడా ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటే బయట ఈ దుమ్మంతా పైనదంతా దుమ్ము తీసుకోవచ్చు అనమాట. సో లోపలిది ఫస్ట్ క్లీన్ అయిపోయిన తర్వాత పైనదంతా తీసి మంచిగా చెమకాయించేస్తాను మా ఇల్లుని. సో చాలా చాలా పనులు ఉన్నాయి. సో చూద్దాము ఏం చేస్తాను అన్నది. లెట్స్ గో. జై శ్రీరామ్ అందరికీ చెప్పు. ఏమొద్దు, ఇప్పుడే తినింది మా అమ్మ. పట్టుకోండి ఓమింగ్ అంటే వెళ్ళిపోతుంది. మమ్మీ దగ్గర ఎందుకు దాచుకోవడం వచ్చి, మమ్మీ కూడా పట్టుకుంది ఒక కోంబు ఇక్కడ. అయ్యో అబ్బా, అయ్యో తోక చూడు, అయ్యో సో నేను ఇలా అన్నీ ప్లాన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నా జర్నల్ అనమాట. నేను ఎవ్రీడే ఇలా జర్నల్ రాసుకుంటాను. లైక్ చూడండి 26th ఇలా రాసుకున్నాను ఉంటాను. ఈ 9 days ఏం చేయాలన్నది నవరాత్రికి. సో లైట్ వేస్తాను. ఇలా 9 days ఏం చేయాలన్నది ఇలా రాసుకుంటాను అనమాట. సో అయిపోయినవన్నీ నైట్ ఇలా టిక్ పెట్టుకుంటాను. సో అవన్నీ మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ అవుతాయి. సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఈజీ అవుతుంది ఏదన్నా కానీ. అండ్ ఎప్పుడన్నా కానీ ఓల్డ్ హ్యాబిట్స్, న్యూ వన్స్ ఏదైనా చేయాలి, మనం కొత్తది చేసుకోలేకపోతున్నాం హ్యాబిట్ అని అన్నప్పుడు ఏంటంటే ఓల్డ్ హ్యాబిట్తో ఆ న్యూ వన్ది అటాచ్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. లైక్ వోకప్, మెడిటేషన్, థ్యాంకింగ్ గాడ్, వ్యూ సన్సెట్ ఎవ్రీడే. సో ఇది ఏంటంటే మనకి మన సెల్ఫ్ పొద్దున్న లేసి మన కోసం చేసేదన్నమాట ఇది. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు జర్నల్ రాయడము, బుక్ రీడింగ్, ఇవన్నీ ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్ అనమాట. లైక్ బ్రష్ చేసుకోగానే వెంటనే టీ తాగుతాము, టీ తాగిన తర్వాత బుక్ రీడ్ చేస్తాం, దాని తర్వాత జర్నల్ రాసుకుంటాం.
సో ఇలాగే ఇవన్నీ ఒకటి లైనప్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో అది హ్యాబిచువల్ అయిపోతే మనకి ఈజీ అనమాట. మన మైండే మనకి చెప్పేస్తుంది అనమాట, దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇది చెయ్యి నువ్వు అని చెప్పేసి. సో ఇలా చేసుకుంటే మీకు కూడా ఈజీ అవుతుంది. ఎవరికైనా యూస్ఫుల్ ఏమో అని చెప్తున్నాను నేను. లైక్ ఇలా నేను రాసుకుంటాను అనమాట. సో ప్రిపేరింగ్ లంచ్ బాక్స్, ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్, అన్లోడింగ్ డిష్ వాషర్, ఇలా ఇది ఒక ప్యాటర్న్ లాగా అనమాట. ఇది దాని వెనుక చేసేస్తాను అనమాట. క్లీనప్ బెడ్స్, ఫోల్డింగ్ బ్లాంకెట్స్, క్లీన్ ఫ్లోర్, మాపింగ్, ఇవన్నీ ఒక ప్యాటర్న్, ఒక టైంకి అయిపోవాలి. ఇది హ్యావింగ్ బాత్, డూయింగ్ పూజ, హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, టీ, ఇవన్నీ ఇలా ఒక ప్యాటర్న్ అనమాట. ఇవన్నీ ఇలా ప్యాటర్న్ రాసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఎవరికైనా యూస్ఫుల్ ఏమో అని చెప్తున్నాను. సో నవరాత్రికి మనం ఇలా ప్యాటర్న్ రాసేసుకున్నాను. చూద్దాము ఈరోజు ఎన్ని చేశాను చూసుకోండి. ఇంకా ఉంది, ఇంకొంచెం ఉంది, ఇంకో 1 hour ఉంది నా దగ్గర. కాబట్టి లెట్స్ కంప్లీట్ ఇట్ టుడే. సీ యూ టుమారో. మా లూచికాడు మమ్ము తినేసి ఇంకొంచెం ఉంది మమ్ము, కొన్ని మమ్ములు ఉన్నాయి ఇంకా అక్కడ. గార్నిష్ కొత్తిమీరనా? అది ఫుడ్లో కొత్తిమీర వేసుకున్నట్టు నీకు గార్నిష్ చేసినారా? అది ఎంత బాగా బజ్జిన్నాడు. అసలు ఫ్లోర్లో కనపడుతున్నావా నువ్వు? కనపడుతున్నావు ఆ ఫ్లోర్లో అసలు నువ్వు? మ్యాచింగ్ ఉన్నావు ఫ్లోర్కి. అలసిపోయినాడు. ఇంకా బజ్జుందాం అంటాడు మమ్మీని కదా, బజ్జుందాం మమ్మీ చెప్తాడు. మమ్మ తినేసి బజ్జుంటాడు. ఓకేనా? సరేనా? తోకూపు. సరే చెప్పు, తోకూపు. సరే ఇదో సబ్స్క్రైబర్స్కి జై శ్రీరామ్ చెప్పు బిడ్డ. చెప్పు ఒక్కసారి జై శ్రీరామ్ చెప్పు. అదో అట్లా కాదు, మంచిగా చెప్పు. ఇప్పుడు చూడు ఇదో లూసీ జై శ్రీరామ్ చెప్పు నాన్న. ఒక్కసారి చెప్పు. జై శ్రీరామ్ అందరికీ చెప్పు ఒక్కసారి. వాడు డిస్టర్బ్ చేసేసిండు. జై శ్రీరామ్ అంటే తోక ఊపుతుంది. चलो दूसरी 1 2 sorry दूसरी 1 2 ఇట్లా నువ్వు గుల్లాక నేను ఇట్లా ఆగు ముందే కదా. సో ఈ క్లీనింగ్ కూడా అయిపోయింది. కింద 2 వార్డ్రోబ్స్ క్లీన్ చేసేసాను. రేపు కొంచెం ఇవన్నీ సర్దుకోవాలి. రేపు మార్నింగ్ ఇడ్లీకి వేసేసాను, అయిపోయింది. సో గోధుమలు కూడా మనకి చూడండి, గోధుమలు ఇలా నానిపోయాయి చాలు. 8 hours ఆల్మోస్ట్ అయిపోయింది కదా. సో ఇది కూడా చూడండి, నవధాన్యాలు కూడా ఇలా కొంచెం నానేసాయి అనమాట. ఇప్పుడు దీన్ని ఒక బట్టలో చుట్టేసుకుందాము. బట్టలు అయినా సరే, లేకపోతే ఓపెన్గా ఇలా వాటర్ అంతా పోయేటట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది. మార్నింగ్ వరకు మనం తొట్టిలో వేసేసుకుంటాం అన్నమాట ఇవన్నీ. జై మాతాజీ.
ఇట్లా బట్ట వేసేసుకొని దీంట్లో గోధుమలు వేసేస్తాను. పొద్దున వరకు కొంచెం డ్రై అయిపోతాయి. ఈరోజు నాకు ఇలా ఎండ్ చేస్తున్నాను. చాలా నిద్ర వచ్చేస్తుంది నాకు. ఇంకా ఇట్స్ గోయింగ్ స్లీప్. గుడ్ నైట్. రుచి పాప బజ్జిందా? రుచి పాప బజ్జింది. చాలా బజ్జుంటుంది, చాలా బజ్జుంటుంది, చాలా బజ్జుంటుంది. నిద్ర వస్తున్నా మమ్మీ వచ్చి. గుడ్ నైట్ చెప్పే అందరికి. గుడ్ నైట్. See you tomorrow with your vlog. Bye bye.